పిఎస్ న్యూస్కి స్వాగతం. ప్రజాసేవ మా లక్ష్యం. నేను మీ ఎల్పిఎస్. రాష్ట్రంలో కాపులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై ఆగస్టు 16వ తేదీన విజయవాడలో కాపునాడు కాపు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించున్న కాపు సంఘ నేతల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు కాపునాడు జాతీయ అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్యం తెలిపారు. శుక్రవారం పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గ కాపునాడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాపునాడు జాతీయ అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్యం, కాపునాడు జాతీయ గౌరవ అధ్యక్షులు చందు జనార్దన్, రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షుడు లక్ష్మణశెట్టి పార్థసారథి, రాష్ట్ర కాపునాడు కార్యదర్శి బౌశెట్టి వెంకటేశ్వరరావు, కాపు యువత అధ్యక్షుడు ఏలూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నర్సరావుపేట నియోజకవర్గ కాపునాడు అధ్యక్షుడు యలమాల ఏడుకొండలు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో నర్సరావుపేట నియోజకవర్గ కాపునాడు, మహిళా కాపునాడు, యువ కాపునాడు నేతలతో పాటు పెదకూరపాడు నియోజకవర్గ కాపునాడు అధ్యక్షుడు పగడాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు పెద్దలు గాల సుబ్రహ్మణ్యం గారికి, అదే రకంగా గౌరవాధ్యక్షుడు జాతీయ గౌరవాధ్యక్షుడు చందు జనార్దన్ గారికి, ఇక మిగిలిన వాళ్ళందరూ నా సోదర సమానులు బౌశెట్టి వెంకటేశ్వరరావు గారికి, పార్థసారథి గారికి, యలమాల ఏడుకొండల గారికి, ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి కరుణాకర్ గారు నా స్నేహితుడు, విజయవాడ అర్బన్ అధ్యక్షుడు కరుణాకర్ గారికి, తర్వాత మిగిలిన మన కాపునాడు నాయకులు, సభ్యులందరికీ కూడా ఈ సభాముఖంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా పెద్దలు సుబ్రహ్మణ్యం గారు ఒక 15 రోజుల క్రితం నాకు ఫోన్ చేసి కాపు సంఘీయులందరినీ సమన్వయపరిచి దానికి మొదటి అడుగుగా కాపునాడే ప్రధాన పాత్ర పోషించాలని అనుకుంటున్నాము. దీని తాలూకు అమరావతి వస్తారని కానీ, ఎప్పుడని కానీ, ఎంత గ్రాండ్గా చేయాలని కానీ మాత్రం ఆయన క్వశ్చన్ వేయలేదు. మీరు ఏ రేంజ్లో కండక్ట్ చేయమంటే ఆ రేంజ్లో అమరావతిలో కండక్ట్ చేయడానికి పల్నాడు జిల్లా కాపునాడు సంఘీయులందరం కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆ రోజు సుబ్రహ్మణ్యం గారికి విన్నవించారు. తర్వాత కాలక్రమేణా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మన కాపు జేఏసీ అధ్యక్షుడైనటువంటి చందు జనార్దన్ గారిని కాపునాడికి గౌరవ జాతీయ అధ్యక్షులుగా ఎన్నుకోవడం, తదనంతర పరిణామాల్లో విజయవాడలో కండక్ట్ చేద్దామని ఒక మంచి నిర్ణయానికి పెద్దలందరూ కలిసి రావటం, దాన్ని మేమందరం కూడా ఆహ్వానిస్తున్నాము. మా పల్నాడు జిల్లా కాపునాడు నుంచి రేపు జరగబోయే మీటింగ్కి అందరం కూడా అటెండ్ అయ్యి జయప్రదం చేయడానికి మా వంతు కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మీకు తెలుసు, ఇప్పుడు ఆల్రెడీ గ్రూపుల్లో పెట్టాం మన కాపునాడు ఛానల్ కానీ, కాపునాడు యొక్క జరగబోయే మీటింగ్ గురించి కానీ పెద్దలన్నీ మీటింగ్లోనే మనకి సోషల్ మీడియాలో పెట్టారు. దాని గురించి పెద్దగా పెద్దలు డిసిషన్ తెలుస్తారు మనందరికీ. ఈ సభాముఖంగా ఈరోజు
నర్సాపేటలో నేను పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్స్లో కండక్ట్ చేయమని జాతీయ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం గారిని అడగటం, ఆయన అమ్ముతే రెడీగానే ఉన్నాం, నేను ఇప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానని చెప్పడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇదే సందర్భంగా వాళ్ళిద్దరికీ నేను ముఖ్యంగా జాతీయ అధ్యక్షులు, జాతీయ గౌరవ అధ్యక్షులకి స్వాగతం పలుకుతూ ఈ సందర్భంగా పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. మీకు తగిన విధంగా మేమందరూ సహకరిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ నమస్కారం. అక్కడ పులిలో జరిగినటువంటి ఘటనలో ఏదైనా టెన్స్ వాతావరణం వస్తే బయట పోలీసులు మనకున్న గొప్ప పేరు అది. ఇక రెండవది ముద్దగడ పద్మనాభం గారు 1993 సంవత్సరంలో రిజర్వేషన్ గురించి ఆయన సైకిల్ యాత్ర చేపట్టారు. అది సాగినంత వరకు మనందరూ అందరికీ సబ్జెక్ట్ తెలుసున్నారు, చెప్తున్నారు. అంటే ఆయన ఏంటంటే నేను చైతన్యపరచడానికి ఒక యాత్ర చేస్తానని చెప్పని వాళ్ళ ఊరి నుంచి బయలుదేరితే కొన్ని వందల ఎడ్ల బండ్లు కట్టుకొని ఆయన అప్పుడు బయలుదేరారు. సుబ్రహ్మణ్యం గారికి బాగా తెలుసు దాని నేపథ్యం. ఆ ఊర్లో వస్తే ఆ ఊర్లో మరి ఒక 50 బండ్లు, అట్లాంటి ముందుకు వస్తే ఆ ఊర్లో ఒక 50 బండ్లు. అలా కలిసి చివరికి పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్కి దాన్ని రెగ్యులేట్ చేయడం కష్టం. అంటే మీతో పాటు ఇంతమంది వస్తే మేము వాళ్ళని కంట్రోల్ చేయలేము అనేటువంటి పరిస్థితి వచ్చి చేతులు చేసినటువంటి అంత గొప్ప వ్యక్తి ఉంటాడు పద్మనాభం గారు. 1993, 94లో స్టార్ట్ అయినటువంటి ఆ ప్రయాణం పేరేచల దగ్గర ఆయన రిసీవ్ చేసుకొని సైకిల్ యాత్రని నర్సాపేట తీసుకొచ్చి అప్పుడు మేము యూత్ సైకిల్ దొక్కుతున్నాం బాగా. ఇప్పుడు కార్లు కూర్చోండే ఇబ్బంది ఉంది. ఆయనతో పాటు సైకిల్ దొక్కి నర్సరావుపేటలో వాళ్ళకి షెల్టర్ ఇచ్చి మనం నర్సరావుపేటలో హాల్టింగ్, నైట్ హాల్ట్ బాగా గుర్తున్నారు. మీకు చెప్పాలి, ముద్రగడ గారు నైట్ పడుకోగానే అప్పుడు శివప్రసాద్ గారు హవా ఇక్కడ గట్టిగా నడుస్తుంది. ఆయన ఏం చేయాలి, ఆయన చేశాడు. ఆయన అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళు కరెంట్ ఆపేశారు. కరెంట్ ఆపేస్తే నన్ను సుబ్రహ్మణ్యం గారు బాగా చాకరీ చేసి ఎండలో సైకిల్ వచ్చారు కదా, రాత్రి నిద్రపోవాలి. జనరేటర్ పెట్టాలంటే ముందు ఆలోచన కానీ సామర్థ్యం కానీ మనకు లేదు. అర్థం ఉన్నారు లేదు. అయ్యా నాకు టెలిఫోన్ మాట్లాడాలి, నేను టెలిఫోన్ ల్యాండ్ చాలా తక్కువ ఉంటాయి కదా, సరే ఏదో అందుబాటులో తీసుకొచ్చాను. ఏఈ గారి నెంబర్ తీసుకొని ఏఈ గారు చెప్పారు, అయ్యా నేను ముద్రగడ పద్మనాభాన్ని మాట్లాడుతున్నాను, ఇదే భాష. అయ్యా హాయ్ నమస్కారం అయ్యా, మా పిల్లలు సైకిల్ దొరికి బాగా అలసిపోయినారయ్యా, తమరు కరెంట్ ఇస్తే మీ పేరు చెప్పుకొని నిద్రపోతామయ్యా అని చెప్పాడు. అలవాటు ప్రకారం వాళ్ళు ఇవ్వలేదు. దాని ఫలితం పొద్దున్నే నగిరి గారి దగ్గర నగిరి గారి దగ్గర పవర్ స్టేషన్ మొదలుపెట్టారు. పెద్ద న్యూస్ పవర్ స్టేషన్ పాలు కొట్టారు మన వాళ్ళు. అప్పటికి కరెంట్ ఆపారు. పల్నాడు మొత్తం తిరిగిందాక నగరికల్లు, పిడుగులల్ల, దాచేపల్లి మొత్తం కూడా సైకిల్ కలిపి దాని విషయాలు తర్వాత మా నరేష్ కూడా కనుకుంటారు. రంగా గారు 88 డిసెంబర్ 25 తర్వాత రచన చేయబడిన తరువాత రత్నకుమార్ గారి చేతులతో ఓపెన్ చేసినటువంటి రంగా గారి విగ్రహాలు చాలా స్వల్పం కొద్దిగా ఉన్నాయి. వాటిలో ఒకటి మా కుంగల్ పంపించారు. రంగా గారు రాధాబాబు కొంచెం పెద్దోడే, ఆ అమ్మాయి చాలా చిన్నది, అంటే మేమందరం ఎత్తుకున్నంత వయసు. ఆ అమ్మాయిని నర్సాపేట కాసు కృష్ణారెడ్డి గారి ఇల్లు అడ్రస్ అయితే కృష్ణారెడ్డి గారి దగ్గరికి మేము వెళ్ళి అంబాసిడర్ గారు వచ్చిన రిసీవ్ చేసుకొని అక్కడి నుంచి తీసుకొని కుంకుమ తీసుకోవాలి. ఇవన్నీ మనకి మన కమ్యూనిటీకి ఉన్న 2 పనులకి మన ఊరికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం. మరి దురదృష్టమో మనకు మూర్తంగా లేదు, కానీ ఇప్పుడు జనరేషన్ పిల్లలు కొద్ది పాలిస్ట్ కానీ వెనకనుకుంటున్నారు. అంటే కుల ముద్ర వేయించుకోవడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. ప్రత్యేకంగా జనసేన అధికార ప్రతినిధి ఉన్నాడు, ప్రెసిడెంట్. ఎక్కడ కనిపిస్తే అక్కడ తాట తీస్తారు. కుల సంఘాన్ని ఆన్లైన్లో మాట్లాడతాం, కుల సంఘాలు ఏంటని చెప్పి మాట్లాడతాం. వాళ్ళకి ఏం తెలుసు కుల సంఘం అంటే?
సామాజికంగా మన కోసం పనిచేసే చాలామంది సుబ్రహ్మణ్యం గారు అదే స్థాయిలో ఇక్కడ ఉన్న నాయకత్వం ప్రసాద్ గారు ప్రసాద్ గారు రంగా గారు అంటే నాకు ఎదురుగా నాయకత్వం కానీ నీలంగా కానీ మన వారి ఇంట్రెస్ట్ తోటి నాకు పనిచేస్తాం. అంటే మన వారికి సహాయం చేసుకోవాలి, సమస్యల మీద ముందుండాలి. సామాజిక ప్రేమ ఉందంటే కుటుంబంలో చేసేవాడు, అదేవిధంగా మన కుటుంబాల కోసం చేసేవాడిని మనం సంఘం అంటాం. దాంట్లో ఏంటి ప్రధానంగా మన వాళ్ళకి మనం సేవాభావంతో చేసే లక్ష్యం ఉంటేనే కుల సంఘంలో చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు కానీ ఎప్పుడైనా కానీ కుటుంబంలో కుటుంబాన్ని గౌరవించి తల్లిదండ్రులు గౌరవించేవాడు కుటుంబం కోసం పనిచేస్తాడు. కుటుంబం మీద అభిమానం ఉన్నవాడు కులం కోసం పనిచేస్తాడు. అందరూ కూడా బంధుమిత్రులే ఉంటారు. ఇప్పుడు మనం చాలా సమస్యల్లో ఉన్నాం మొదటి నుంచి కూడా. ఎందుకున్నా మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నాం సమస్యల్లో. ఇప్పుడు రాష్ట్రంలో ప్రధానంగా కాపు సమస్యల మీదే, కాపుల మీదే రాజకీయాల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా గత 2 సంవత్సరాల నుంచి కాపు, బలిజ, తెలగ, ఒంటరి, అదేవిధంగా మన రాష్ట్రంలో బీసీలో ఉన్న తూర్పు కాపు మన మీదే చర్చ కొనసాగుతోంది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఎన్నికలు అయిపోయినాయి. మరి అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా వాళ్ళు పరిపాలించుకోవాలి, లేదా ప్రతిపక్షం వాళ్ళు ప్రజల పక్షాన పోరాడాలి, మన సమస్యల మీద మాట్లాడాలి. అలా కాకుండా పదే రోజు అన్ని టీవీ ఛానల్లో, అన్ని పేపర్లో, సోషల్ మీడియాలో కాపుల మీద ఎందుకు చర్చలు జరుగుతున్నాయి? కాపులే రాజకీయాలు ఎందుకు తీసుకుంటా ఉన్నారు? వైసీపీ ఒక సామాజిక వర్గ అధినేతగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ మరో సామాజిక వర్గ అధినేతగా ఉన్నారు. మరి జనసేన పార్టీకి మన కుటుంబ సభ్యుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వారు కూటమిలో ఉన్నారు. వారు మిగతా 2 పార్టీల్లా కాకుండా నేను అన్ని కులాలకి, మతాలకి ప్రాధాన్యతనిస్తా, వాళ్ళని గౌరవిస్తా.